ఛేదిద్దాం మా భూములు మాకే కావాలి మా భూములు మాకే కావాలి మా భూములు మాకే కావాలి మా భూములు మాకే కావాలి పేదోళ్ళ భూములు పేదలకు కావాలి పేదోళ్ళ భూములు పేదలకు కావాలి పేదోళ్ళ భూములు పేదలకు కావాలి ఖబర్దార్ ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం ఖబర్దార్ ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం ఖబర్దార్ 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 రియల్ ఎస్టేట్ మాఫియా గో బ్యాక్ రియల్ ఎస్టేట్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా వినోబాబావే భూములను మా ఇండ్లు మా ఇండ్లు మా ఇండ్లు కోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన దుర్మార్గులను కోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన దుర్మార్గులను కోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన దుర్మార్గులను వినోబాబావే భూముల వెనుక ఉన్నటువంటి మంత్రులు నశించాలి వినోబాబావే భూముల వెనుకాల ఉన్నటువంటి మంత్రులు వినోబాబావే భూముల వెనుక ఉన్నటువంటి మంత్రులు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు కాపాడుకుందాం కాపాడుకుందాం మన భూములను కాపాడుకుందాం 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 మన ఇళ్లను కాపాడుకుందాం 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 కాపాడుకుందాం. నమస్తే, ఖమ్మం పట్టణంలో ఉన్నాం. ఖమ్మం పట్టణంలో కలెక్టర్కి జస్ట్ ఒక కూతవేటు దూరంలో ఒక 4 అడుగులు వేస్తే ఖమ్మం కలెక్టరేట్ ఎప్పుడైతే పడ్డదో భూముల వాల్యూ ఈ పరిసర ప్రాంతాల్లో పెరిగింది. మనం ఇప్పుడున్న ప్రాంతం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల అన్న గ్రామం. ఈ వెలుగుమట్ల అన్న గ్రామంలో 2013 నుంచి భూదాన్ భూములకు సంబంధించిన గొడవ నడుస్తున్నది. నేనున్న ఈ కాలనీ పేరు, ఇక్కడున్న ప్రజలు, ఇక్కడ ఉన్న ఈ ప్రజల కోసం కొట్లాడుతున్న గ్రామీణ పేదల సంఘం ఈ కాలనీకి పెట్టిన పేరు వినోబాబా నవోదయ కాలనీ. సో ఈ వినోబాబా ఇచ్చినటువంటి భూదాన్ భూములు కాబట్టి వీళ్ళు ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. 2013-14 నుంచి వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. దాదాపుగా ఒక 10 ఏళ్ల పాటుగా వీళ్ళ పోరాటం మామూలు పోరాటం కాదు. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఇవి భూదాన్ భూములు. 1954 పహానీలు చెక్ చేసినా ఇవి భూదాన్ భూములుగా తెలుస్తున్నది. భూదాన్ యజ్ఞ బోర్డు ఈ పేదలందరికీ దాదాపుగా 32 ఎకరాలు ఒకసారి, 32 ఎకరాలు ఒకసారి, మొత్తం దాదాపు 62 ఎకరాల భూమిని 1895 మందికి భూదాన్ యజ్ఞ బోర్డు ఈ భూమిని వాళ్ళకి కేటాయించింది. అయితే 2013 తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు, ఇక్కడున్న కొంతమంది లీడర్లకు సంబంధించిన వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి భూములు కొంత అటు ఇటుగా వాళ్ళని బెదిరించి ఇంకో రకంగా కొంత చేసి కబ్జా చేసిరు కొంత భూమిని. ఇంకా మిగిలినటువంటి దాదాపు ఒక 30-40 ఎకరాల భూమిలో పేదలంతా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. నేను ఇప్పుడు దాదాపు సమయం ఎంత అవుతుందంటే 9 అవుతున్నది. ఈ 9 గంటల రాత్రి కనీసం ఇక్కడ కరెంటు కూడా లేదు. దాదాపు 8-9 ఏళ్ళుగా ఈ ప్రజలు గుడిసెల్లో నివాసం ఉండి రేకులు వేసుకొని చిన్న ఇండ్లు కట్టుకొని, ఇండ్లు అసలు లేనేలేవు, దాదాపుగా చిన్న గుడిసెలు వేసుకొని సోలార్ సెట్లు పెట్టుకొని 1 లైటు 2 లైట్లు ఫ్యాన్ ఏదో వెలిగించుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఇది. 3 మంత్రులు ఉన్నారు. భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, ఇంకొక ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి. ఇక్కడ కబ్జాలు చేస్తున్న వాళ్ళు దాదాపు ఒక 4 నుంచి 5 పేర్లు వినిపిస్తున్నాయి. రీసెంట్గా కూడా ఒక పెద్ద గొడవ కట్టిరీడ. ఎంఆర్ఓ వచ్చింది, 400-500 మందిని పెట్టి ఒకవైపున హైకోర్టు స్టేటస్ కో ఉండగా గోడ కట్టిరు. వీళ్ళంతా చూపించారు. ఇప్పుడు అంతా దాదాపు 9 అవుతుంది, రాత్రి 9 అవుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా ఒక లైట్ కనబడుతుందా? ఈ లైట్లు కనబడేవంతా కూడా ఒక సోలార్ వాళ్ళు సోలార్ సెట్లు పెట్టుకుంటే వెలుగుతున్న లైట్లే. అంటే కనీసం ఇక్కడ ఉన్న దాదాపు 800-900 మంది పేదలకి కరెంటు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి. ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. మరి 3 మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ. మరి ఆ రియల్ ఎస్టేట్ చేస్తున్న ఆ దుర్మార్గులు ఎవరంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే ఇమీడియట్గా ఇళ్ళకి దుంకిరు. మంత్రుల పక్కన నిలబడి ఇప్పుడు వీళ్ళని అరాచకం చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎకరం కోట్లు బలుకుతున్నది ఇక్కడ. ఈ 40-50 ఎకరాల భూమి లేపేయాల సింపుల్గా. 100% దీని వెనకాల మంత్రులు ఉన్నారు. డౌట్ పడాల్సిన అక్కరే లేదు. ఏమైపోవాలి ఈ పేదలు? ఈ పేదల పక్షాన మాట్లాడే వాళ్ళే లేరా? మరి అపోజిషన్ పార్టీలు ఏమైనా? బీఆర్ఎస్ ఉంది కదా ఇక్కడ, బీజేపీ ఉంది కదా ఇక్కడ, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, సిపిఎం, సిపిఐ, పెద్ద పార్టీలు కదా ఇవి ఇక్కడ. కమ్యూనిస్ట్ పార్టీలు, ఎర్ర జెండా పార్టీలు. మరి కనీసం వాళ్ళకి ఇల్లు కూడా ఎందుకు కట్టలేకపోతున్నారు? సిపిఐ అయితే ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నది రేవంత్ రెడ్డితో పాటుగా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కొత్తగూడెంలో మీరు మొన్న మేయర్ అయ్యారు కదా, ఖమ్మం జిల్లా కదా ఇది.
ఇంత దారుణమా? ఎంత ఘోరం ఇది అసలు. రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంటు కనెక్షన్ లేదు. ఇంత దారుణమైన జీవితాలు వీళ్ళు గడుపుతున్నారు. ఎవరయ్యా ఈ కబ్జా చేస్తున్నారంటే మొత్తం చౌదరీసేనట. ఒక్కడు కూడా వేరే వాడు గుళ్ళేడు. కులం పేరు చెప్పొద్దేమో, కానీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ పని చేస్తారా? కాబట్టి వాళ్ళే చేస్తున్నారు. ఎవరున్నారు మరి దీని వెనకాల? మరి బలహీన వర్గాల మంత్రి ఉన్నాడు కదా భట్టి విక్రమార్క, వీళ్ళ కోసం పనిచేయాలి కదా. గిరిజన నాయకులు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు పనిచేస్తలేరు? ఒక గ్రామీణ పేదల సంఘం అని 8-9 సంవత్సరాలుగా వాళ్ళు వీళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి ఎన్నో హైకోర్టు ఆర్డర్స్ తెచ్చారు. డిమాలిషన్ చేస్తున్నారు, డిమాలిషన్ చేయొద్దని హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చినారు. స్టేటస్ కో ఆర్డర్స్ తీసుకొచ్చినారు. వాళ్ళకి ఇండ్లు కట్టివ్వాలి అని చెప్పినారు. వాళ్ళకి నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి అని హైకోర్టు చెప్పింది. అయినా కూడా ఎవడిస్తలేడు. ఈ 62 ఎకరాల భూమి ఈ పేదలకే చెందాలి. అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ వస్తాం. నేను, పృథ్వీరాజ్ గారు అండ్ కాలోజీ టీవీ దాసరి గారు అండ్ ప్లస్ టీవీ, ఇట్లా మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. పేదలతో మనం ఇప్పుడు మాట్లాడించబోతున్నాం. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఎవరు చెప్తారు? మీరు రండి. సో గ్రామీణ పేదల సంఘం నుంచి మట్టయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ముత్తయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి జనాన్ని చూడండి. ఒకసారి చేతులు లేపండి అమ్మ అందరూ. లేడీస్, మహిళలు ఎంతేరి ఒక్కసారి చూడండి ఎంత ఘోరమో ఈ రాత్రి, అర్ధరాత్రి పూట. ఈ చిన్న పిల్లలను చూడండి, ఈ పిల్లలను చూడండి. కనీసం వీళ్ళకి కనీసం స్కూల్కే, మేము ఆ రోడ్ నుంచి లోపలికి రావడానికే, కారులో రావడానికే ఇబ్బంది అయింది. ఈ పిల్లలు ఎట్లా స్కూల్కి వెళ్తారు? ఈ పిల్లలను చూడండి ఒక్కసారి. అందరూ బట్టి విక్రమార్క ఇంట్లో మనవల్లో, పొంగులేటి ఇంట్లో మనవల్లో, తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో మీ బిడ్డలో కొడుకుల్లాగానే ఉన్నారు కదా వీళ్ళంతా. 1 కిలోమీటర్ నడవాలట వీళ్ళు. ఏం దుర్మార్గం! తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం కదా ఇది. అసలు ఉన్నారా మంత్రులు? మీరు బతకడం కంటే నీళ్ళు లేని బాయిలో దుంకడం బెటర్ నన్ను అడిగితే. ఈ సమస్యని పరిష్కరించడం కంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు.